ప్రతి స్కూల్లో కూడా విజయనగరంలో నామస్వరం చెప్తున్నాం. ప్రతి నెల కూడా ఆ పెద్దవాళ్ళతో చిన్నవాళ్ళతో పారాయణ చేయిస్తున్నాం. ఈరోజు ఈ సనాతన ధర్మం గురించి మా చంద్రరెడ్డి గారు మాకు లెటర్ పంపించారు. ఇక్కడ కార్యక్రమం ఉన్నది, మీ ఒపీనియన్ చెప్పండి అని చెప్పారు. దీని గురించి ఇప్పుడు భారతీయులు మంచివాళ్ళే, ధర్మం ఉంది కాబట్టి పూర్వం చక్రవర్తులు దేవాలయాలు కట్టి దాని పోషణార్థం భూములు ఇచ్చి, అర్చకులు కూడా భూములు ఇచ్చి పోషించి నడిపించుకొస్తున్నారు. స్వార్థపరులు కొంతమంది దాన్ని చేరి ముందు జరిగిన ధర్మాన్ని కన్వర్ట్ చేసి అధర్మంలో దించారు. ఆ అధర్మాన్ని ఇప్పుడు ఈ సాధు సంతులకి, ఆ సత్పురుషులైనటువంటి బ్రాహ్మణులకి, ఆ దేవాలయాన్ని పరిరక్షించిన వాళ్ళకి తగిన అండదండలు ఉంటే దాన్ని పెట్టి మళ్ళీ ముందు మన పోయిన ఆస్తిపాస్తుల్ని, అది పూర్వం ఆ చక్రవర్తులు రాతపూర్వకంగా రాసి పోషణార్థం ఇచ్చారు. అవి ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళిపోవు. కాబట్టి వాటిని బయటికి తెచ్చి నడిపించడానికి ఒక శక్తి కావాలా. ఆ శక్తి ఎవరు, తగిన అండదండలు ఉండాలి. ఆ అండదండలు ఉంటేనే మళ్ళా ఈ పోయిన భూములు వచ్చేస్తాయి, ఆ దేవాలయాలు కూడా పరిరక్షణ అవుతాయి, మన ధర్మం కూడా నడుస్తుంది.